వన్ విజిట్ అదృష్టాన్ని మీకు సొంతం చేస్తుంది. ఈ 2 రింగ్స్ ఇచ్చారు. ఈ రింగ్స్ పెట్టిన తర్వాత నాకు ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. వన్ విజిట్ ముళ్ళ బాటను పూలబాటగా మారుస్తుంది. ఈ జాతిరత్నాన్ని నేను ధరించిన కొద్ది సమయానికే నాకు చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి. వన్ విజిట్ కష్టాలకు కన్నీళ్లకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెడుతుంది. ఈ లాకెట్ నేను ధరించిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. చాలా సీరియల్స్ చేస్తున్నాను, చాలా మూవీస్ చేస్తున్నాను. వన్ విజిట్ లైఫ్ అంతా హ్యాపీగా గడిచేలా చేస్తుంది. ఒక్కసారి రజాక్ గారిని కలవండి, మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లాలంటే కృషితో పాటు అదృష్టం కూడా ఉండాలి. అటువంటి అదృష్టాన్ని మనకు ఎప్పుడు ఇచ్చేవి రత్నాలు. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పే కార్యక్రమం ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. మరి ఈనాటి ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో ప్రఖ్యాత రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ జెమాలజిస్ట్ మరియు జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రజాక్ గారు మనతో పాటు ఉన్నారు. జ్యోతిష శాస్త్రపరంగా, రత్నశాస్త్రపరంగా, సంఖ్యాశాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది అనే వివరాల్ని సవివరంగా తెలియజేస్తాం. మీరు కూడా డాక్టర్ ఎంఎం రజాక్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్లకు కాల్ చేయండి. కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అలాగే డాక్టర్ ఎంఎం రజాక్ గారిని నేరుగా కలుసుకుని మీ జాతకాన్ని తెలుసుకుని మీ అదృష్ట రత్నాన్ని తెలుసుకోవాలి అని అంటే వ్యక్తిగత నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఓకే, అదేవిధంగా మీరు కూడా ఎంఎం రజాక్ గారిని కలిసి మీ సమస్యల్ని పరిష్కరించుకోవాలి అనుకుంటే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ముంబై, దుబాయ్ అండ్ ఢిల్లీ బ్రాంచెస్ని సంప్రదించండి. అండ్ బెంగళూరు బ్రాంచ్లో డాక్టర్ రోషన్ గారు మీకు అందుబాటులో ఉంటారు. అంతేకాకుండా 24th మే, 25th మే అండ్ 26th మే ఈ 3 రోజుల్లో దుబాయ్ బ్రాంచ్లో రజా గారు అవైలబుల్గా ఉంటారు. అండ్ లాస్ట్ టైం అలాగే అపాయింట్మెంట్ తీసుకోవడం లేట్ అవ్వడం కానీ లేదంటే రకరకాల ఇబ్బందులు ఫేస్ చేశారు. సో ఈసారి ముందుగానే 24th, 25th, 26th మే ఈ డేట్స్లో ఉంటారు కాబట్టి ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోండి. రజా గారిని మీరు సంప్రదించవచ్చు. మిగతా టైంలో హైదరాబాద్ బ్రాంచ్లో అవైలబుల్గా ఉంటారు. ఒక కాల్ తీసుకుందాం రజా గారు. తప్పకుండా. నమస్కారం రజా గారు. నమస్తే. నమస్తే. ఫస్ట్ అయితే ఒక కాల్ తీసేసుకుందాం. తప్పకుండా. హలో, చెప్పండి. లక్ష్మీకాంత్ నా పేరు. ఓకే అండి, లక్ష్మీకాంత్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి. యా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అక్టోబర్ 8. ఓకే, 1979. ఓకే అండి. టైం ఉదయం 10:40. ఓకే. ఎక్కడ పుట్టారండి? కామారెడ్డి. ఓకే. నమస్కారం లక్ష్మీకాంత్ గారు. నమస్కారం గురు గారు. మీ గురించేనా ఇది? అవును సార్, నా గురించే సార్. అక్టోబర్ 8, 1979, 10:40 AM మార్నింగ్. అవును సార్. పుట్టినరోజు మండే జన్మించారు మీరు. అవును సార్. నక్షత్రం భరణి, మేషరాశి జన్మించారు. అవును సార్. లగ్నం వృశ్చిక వచ్చింది. అవును. లగ్నాధిపతి నీచంలో పడ్డాడు. ఇదివరకు జీవితంలో స్టెబిలిటీ లేదు. తెలివి ఉంది, చాలా హార్డ్ వర్కరు, కష్టపడి పనిచేస్తారు, చాలా మంచి మనసు ఉంది. మీ వరకు మీరు చేసుకుని ముందుకు వెళ్తుంటారు కానీ మైండ్ చాలా డిస్టర్బ్గా ఉంది. ఫ్రమ్ లాస్ట్ 2017 నుంచి కంటిన్యూస్గా విఫలం మీ వెనుక పడింది. ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన బాధ, ఎక్కువ డిస్టర్బ్ అవ్వడము, చాలా కన్ఫ్యూజ్ అయిపోవడము, నిర్ణయం సరిగా తీసుకోలేకపోవడం, డైలాగ్ అంటారు కదా, ఇలాంటి కొంచెం నడుస్తూ ఉంది. నంబర్ 1. నంబర్ 2, ద్వివేది పంచమాధిపతి వచ్చేసి గురువు కూడా వీక్ ఉన్నాడు జాతకంలో. గురువు వీక్ ఉంటే అభివృద్ధి ఆగిపోవడం, డెవలప్మెంట్ ఆగిపోవడం, జ్ఞానం తగ్గిపోవడము, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అర్థం కాకపోవడం, సమస్యలో మీరు ఇరుక్కున్నారు. నంబర్ 2, ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా ఉన్నాయి. డబ్బు రావడం, ఖర్చు అయిపోవడం, డబ్బు పరంగా కొంచెం అప్పుల పాలైపోతారు, సమస్యగా ఉంది. దాంతోపాటు దశమాధిపతి రవి కూడా వీక్ ఉన్నాడు. దశమాధిపతి రవి వీక్ ఉంటే ప్రొఫెషన్ సంబంధం ఇచ్చింది. అంటే మీరు చేసే పనిలో డెవలప్మెంట్ ఆగింది, ముందుకు రాలేకపోతున్నారు, ఎదగలేక కష్టంగా ఉంది. అదేవిధంగా ఆరోగ్యపరంగా చూసుకుంటే జాయింట్స్ పెయిన్ రావడము, నడం పెయిన్ రావడము, బోన్ సంబంధించిన సమస్య అంటారు కదా, ఇలాంటి సమస్య మీరు ఎక్కువ అవ్వడం, ఈ సమస్య నడుస్తూ ఉంది. ఇది ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. కానీ జాతకం చూసుకుంటే మంచి లక్షణాలు, కష్టం పడతాడు, హార్డ్ వర్కర్, మీరు హెల్పింగ్ అన్నీ బాగున్నాయి. కానీ డెవలప్మెంట్ ఆగిపోయింది. ఈ డెవలప్మెంట్ ఆగిపోయేదానికి ముఖ్యమైన కారణం వచ్చేసి ఈ గురువు గ్రహం, దాంతోపాటు రవి గ్రహం వీక్ అవడం వల్ల. అందుకు మీరు విఫలం చూస్తున్నారు. దీనికి బయటికి రావాలి, డెవలప్ అవ్వాలంటే మీరు చేసే తెలుగులో కనక పుష్యరాగం, ఎల్లో సఫైర్ 4 క్యారెట్, దాంతోపాటు కెంపు రూబీ అంటారు 4 క్యారెట్,
ఈ రెండరత్నాలు కలిపి పెడితే లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఇక తినక తెలియచేయాలని చూడండి, మనిషి వ్యాపారంలో కావచ్చు, జాబ్లో కావచ్చు, ఆయన స్టెబిలిటీ ఉండాలి, ఆయన డెవలప్ అవ్వాలంటే గ్రహాల బలం ఉండాల్సిందే. మీరు ఎంతోమంది ప్రేక్షకులు మీరు కూడా చూసే ఉంటారు, వ్యాపారం చాలా కష్టపడి చేస్తూనే ఉంటారు, కానీ అయినా రిజల్ట్ ఉండదు. ఎంతోమంది ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు కూడా ఇంకా జనాలు అక్కడే ఉన్నారు, కానీ వచ్చాను షో అని వచ్చేసాను మధ్యలో లేచి. ముఖ్యంగా ఎక్కువ మంది వ్యాపారం చేస్తున్నాము, డబ్బు వస్తున్నాయి, ఆగడం చాలా బాధపడతారు. డబ్బు నిలబడడం లేదు, డబ్బు పరంగా సమస్యగా ఉంది, అంటే డబ్బు అంతా మిస్యూజ్ అయిపోయింది, మాకు అర్థం అవ్వట్లేదు, ఎక్కడ డబ్బు వెళ్ళిపోతుందని చెప్పి వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతున్నారు. నెంబర్ సెకండ్, జాబ్ చేసే వాళ్ళు కూడా చాలా ఇబ్బందిగా ఉంటారు, అంటే ఒక స్థితం లేదు. వాళ్ళు కష్టపడడానికి రెడీగా ఉన్నారు, కష్టం పడతారు, హార్డ్ వర్క్ చేస్తారు, లాయల్గా చేస్తారు, సిన్సియారిటీగా చేస్తారు, అన్ని రకాలు చేస్తారు, కానీ రిజల్ట్ వాళ్ళకి ఉన్నది. దానికి ముఖ్యమైన కారణం వచ్చేసి గ్రహాల బలం తగ్గు సమస్య అంటారు. సో అదేవిధంగా ఇప్పుడు లక్ష్మీకాంత్ గారు గురువు వీక్ అవుతే ధనుపరంగా సమస్య, అదేవిధంగా అభివృద్ధి ఆగిపోవడము, డెవలప్మెంట్ ఆగిపోవడం, జ్ఞానం తగ్గిపోవడము, రవి బలం తగ్గిపోతే ఆత్మవిశ్వాసం కిందకు పోవడము, సంకల్పంలో కిందకు పోయే సమస్య, ఇలాంటి కష్టాలు ఉంటాయండి. ఆ కష్టాలకి మీరు గ్రహాలకి బలం పెంచుకోవాలి, అప్పుడే మీ లైఫ్లో హ్యాపీగా మీరు ముందుకు రాగలుగుతారు. ఎందుకంటే గ్రహాలు అనేసరికి మన లోపల ఉన్నాయండి. నవగ్రహాలు అంటారు కదా, నవగ్రహాలు అంటే మన బాడీలోనే ఉన్నాయి. అది ఆ గ్రహాలకు ఉండే కార్యకర్తవాళ్ళు, దానికి ఉండే నైపుణ్యం అన్నీ మనలోనే ఉన్నాయండి. సో ఆ విధంగా బలం తగ్గిపోతే అక్కడ మనిషికి కష్టాలు వస్తాయి. ఆ కష్టం బయటకు పడడానికి బలం పెంచుకోవాలి, అప్పుడు లైఫ్ అది హ్యాపీగా ముందుకు రాగలుగుతాము. ఇంత చెప్పినా కదా, మన లోపలనే ఉంది అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కుజగ్రహం అంటే దాని లక్షణాలు ఏంటి? కుజగ్రహంకి ఏమంటారు? ధైర్యానికి అధిపతి, మన పురుషంగా ముందుకు రావడము, కొంచెం అగ్రెసివ్గా చేయడము, ముందుకు అన్నీ ఉంటాయి. అంటే మనుషుల్లో ఆ కుజబలం ఉంటేనే అది మనిషిలో అలా ఉంటుంది. దాంతోపాటు రవి గ్రహం బలం అంటారు కదా, మనిషి లోపల ఎలా ఉంటుంది? రవి బలం ఉంటే ఆత్మవిశ్వాసం ఉంటుంది, విల్ పవరు, సంకల్ప బలము, సెల్ఫ్ కాన్ఫిడెన్సు, ముందుకు రావాలి, చేయాలి, ఒక బాధ్యత నిర్వహించే మనిషి అంటారు, రెస్పాన్సిబుల్ పర్సనాలిటీ, ఇలాంటి మనిషికి లక్షణాలు ఉంటాయి. అదేవిధంగా ఒకవేళ గురుబలం ఉందనుకోండి, గురుబలం ఉంటే ఒక మంచి విజ్డమ్ ఉంటుంది, మంచి తెలివి ఉంటుంది, మంచి నైపుణ్యాలు, సామర్థ్యాలు చాలా బాగుంటాయి. దేవుడు ఒక మంచి దేవుడు నైపుణ్యం అంటారు కదా, దానికి ఏమంటారు? దైవభక్తిగా మంచి గాడ్లీ మ్యాన్ అంటారు కదా, గాడ్లీ మ్యాన్ లాగా మంచి ఒక గురువుగా అందరికీ సహాయం చేయడం, అందరికీ నేర్పించడం, ఇలాంటి లక్షణం మనిషిలో ఉంటుంది. మేము చూస్తున్నాం కదా, మనుషులు ఉన్నారు కదా మనుషుల్లో, మానవుల్లో ఈ గురుబలం ఉంటే ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఒకవేళ బుధ బలం అనుకోండి, బుధగ్రహానికి ఏమంటారు? బుద్ధి కారక అంటారు. మంచి టాలెంట్, మంచి కమ్యూనికేషన్, మంచి వాణి, మంచి వయసు ఉంటుంది, మంచిగా మాట్లాడతారు, వాళ్ళు మంచి నైపుణ్యాలు చాలా బాగుంటాయి, వాళ్ళు ఆలోచన శక్తి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, మెమరీ పవర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అర్థం ఏమవుతుంది అంటే గ్రహాలు అనేసరికి మనిషి లోపలనే ఉన్నాయండి దాని కార్యకత్వాలు. ఆ గ్రహాల బలం తగ్గిపోతేనే అక్కడ కష్టాలు మొదలవుతాయి. మీరు జాబ్ చేస్తున్నారు, మీరు బిజినెస్ చేస్తున్నారు, మీరు ఒక మీడియేటర్గా పనిచేస్తున్నారు, మీరు ఎనీ వర్క్ అండి, మీరు డెవలప్ అవ్వాలి, మీరు విజయం పొందాలంటే ఆ గ్రహాల బలం ఉండాల్సిందే. ఎందుకంటే మనిషి అనేసరికి మనిషి లోపలనే ఉన్నాయి నవగ్రహాలు. ఆ గ్రహాల బలం తగ్గిపోతే అక్కడ నష్టం చూస్తారు. మీరు చూసుంటారు కదా, ఎంతోమంది భయం పడతారండి, చాలా భయం చేయాలండి, వాట్ టు డూ, వాట్ టు నాట్ టు డూ, చేయాలా వద్దా చాలా భయం పడతారు. చూడకుండా చెప్పొచ్చు, నీ జాతకంలో కుజా బలం తగ్గింది, నీ జాతకంలో రవి బలం తగ్గింది చెప్పొచ్చు. కొంతమంది మాట్లాడక తడిపడతారు, మాటల్లో చాలా కష్టంగా ఉంటుంది, వాళ్ళు మంచి కమిషన్ ఉన్నదు, ఎవరైనా ముందున్నారంటే వాళ్ళు స్పీచ్ ఇవ్వలేకపోతారు, మాట్లాడలేకపోతారు. అంటే ఆఫ్ స్క్రీన్ ఎన్ని రకాలు చెప్పేస్తారు, టకా అన్నీ చెప్పేస్తారు. ఈ స్క్రీన్ ముందు రా అంటే ఒక ఫోబియా ఉంటుంది, సో చాలా భయం ఉంటుంది. ఎప్పుడు అలా ఒకవేళ బుధాబలం తగ్గిందంటే సమస్య ఉంటుంది. గురుబలం తగ్గిపోతే జ్ఞానం తగ్గిపోతుంది, విజ్డమ్ తగ్గిపోతుంది, మనిషికి అభివృద్ధి ఆగిపోతుంది. అర్థమేమవుతుంది? మీ ఎనీ ఫీల్డ్, మీరు ఏదన్నా సెక్టర్లో కావచ్చు, ఎలాంటి విభాగంలో కావచ్చు, మీ సక్సెస్లో మీరు ముందుకు వెళ్తున్నారు, అనుకోకుండా ఒక సమస్య అలా వచ్చిందంటే అక్కడ గ్రహాల బలం తగ్గిపోతాయి. అదేవిధంగా చంద్రబలం తగ్గిపోతే, చంద్రగ్రహానికి ఏమంటారు? మా ఎమోషన్స్ అంటే మనోకారక, నేను మైండ్ అనిపించేవాడు. వీక్ ఉంటే కన్ఫ్యూజన్, చంచలతము, ఏం చేయాలి, ఎలా చేయాలి, భయము, ఆందోళన, బాధ, ఒంటరిగా ఫీల్ అవ్వడము, ఇప్పుడు ఏమైనా అయిపోతుంది ఏమో ఊహించుకోవడము, లేవన్నీ గుర్తు రావడము. ప్రేక్షకులు ఇలాంటి ఒకవేళ మీ జీవితం నడుస్తుందంటే దీని గ్రహాల బలం తగ్గిపోతేనే ఇవన్నీ సమస్య వస్తుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈజీగా మీరు తెలుసుకోవచ్చండి ఇంట్లోనే. ఒకవేళ ఇలాంటి నాకు ఈ సమస్య ఉందంటే ఆ గ్రహ బలం తగ్గితే మనిషికి సమస్య ఉంటుంది, తర్వాత చూపించుకుంటే అదే ఉంటుంది మ్యాచింగ్. సో ఆ విధంగా ఒకసారి తెలుసుకొని ఆ దేవుడిచ్చిన మంచి వరం రూపము రత్నాల ద్వారా బలం పెంచి తప్పకుండా ఆ గ్రహాలకి బలం పెంచి లైఫ్ హ్యాపీగా ముందుకు రావచ్చు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. క్రాంతి కుమార్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు?
మేడం మా గురించి మేడం. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/5/1989 మేడం. 89 అండి? ఓకే, టైం చెప్పండి. టైం సమయం గుర్తులేదు మేడం. ఓకే. క్రాంతి కుమార్ గారు నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, ఇలాంటి టీవీ షోస్లో డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మ్యాండేటరీ సార్. ఎందుకంటే మీ గురించి తెలియచేయాలంటే మీ లగ్నం చూసుకోవాలి టైమింగ్ ప్రకారం. లగ్నం అంటే మీ పర్సనాలిటీ, మీ ఆలోచన, మీరు ఎలా ఉంటారు, వాట్ ఈజ్ యువర్ హైట్, మీరు ఏ విధంగా మాట్లాడతారు, మీరు ఏ విధంగా కమ్యూనికేషన్స్ ఉన్నాయి, వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్, వాట్ ఈజ్ యువర్ వీక్నెస్, అవన్నీ తెలుసుకోవాలంటే అది లగ్న బలం ఉండాల్సిందే. లేని పక్షంలో మీరు నేరుగా రాగలిగితే తప్పకుండా దానికి ఒక శాస్త్రం ఉంది, ప్రశ్నశాస్త్రం అంటారు. క్వశ్చన్ అడిగి దాన్ని బట్టి మేము చెప్పొచ్చు. ఇలాంటి టీవీ షోస్లో ప్రేక్షకులు మీరు ఎంతో చూస్తున్నారు కదా, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉంటే మాత్రమే కాల్ చేయండి. ఎందుకంటే తెలుసుకోవచ్చు. అస్ట్రాలజీ అనేసరికి దిస్ ఈజ్ యువర్ బ్లూ ప్రింట్ అండి. బ్లూ ప్రింట్ అనేసరికి ఇక్కడ ఏ విధంగా ఉంటుంది మీరు అలాగే ఉంటారు. మీరు కూడా లైక్ కార్బన్ కాపీ అంటారు కదా, బ్లూ ప్రింట్. బిల్డింగ్ తయారు చేసే ముందు అంతా ఆర్కిటెక్ట్ చేస్తారు కదా, ఇంజనీర్ ప్లానింగ్, తర్వాత బిల్డింగ్, ఇవాళ రోజు 3D ఇస్తారు. మీ వచ్చే ఇల్లు ఇలా ఉంటుంది, మీ ఇల్లు ఇదే విధంగా ఉంటుంది, ఇన్ని బెడ్రూమ్స్, ఇలా హాల్ అని. యాజ్ ఎ సేమ్ మేనర్ అది భగవంతుడు కూడా మనిషికి పంపించిన తర్వాత ఆయన కార్బన్ కాపీ లాగా, ఆయన బ్లూ ప్రింట్ లాగా జాతకం తెలియజేస్తుంది. ఆయన ఇందుకు చెప్పినా కదా, గ్రహాలే మనిషి అండి. బయట ఉండే గ్రహాలు అంటారు కదా, మనిషిలో ఉండే గ్రహాలే మన లోపలనే ఉన్నాయి. ఆ కార్యకర్త మనలో ఉన్నాయి. ఎందుకంటే మన లోపల ఫ్యాక్టరీ ఉంది. మాట్లాడేది ఫ్యాక్టరీ నుంచి బయటకు వస్తుంది, ఆ ఆలోచన శక్తి ఫ్యాక్టరీ నుంచి బయటకు వస్తుంది. మన కమ్యూనికేషన్ కావచ్చు, ఆలోచన కావచ్చు, మన సామర్థ్యాలు, మన నైపుణ్యాలు అవన్నీ గ్రహాలే కదా. సో అందుకే ఇలాంటి టీవీ షోస్లో ఇవన్నీ ఉంటే మనం చెప్పొచ్చు. లేని పక్షంలో నేరుగా రాగలిగితే అప్పుడు చెప్పొచ్చు. సో ఆ విధంగా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ చెప్పొచ్చు. ఇలా డేట్ ఆఫ్ చెప్పేసి ఏదో అలా కాదు. ఎందుకంటే ఎగ్జాక్ట్గా, ఎందుకంటే మీ లైఫ్ చేంజ్ అవ్వాలండి, జీవితం మారాలి, మీరు విజయం పొందాలి. ఎందుకంటే ఆ భగవంతుడు ప్రతి ఒక్కరికి ప్రపంచంలో విజయం పొందేదానికి పంపించాడు. వచ్చిన మనిషి లక్ష్యం కూడా విజయం పొందాలి. మళ్ళీ విఫలం ఎందుకప్పా? దేవుడు సృష్టికర్త, నా సృష్టిని నేను విజయంగా చూడాలని లక్ష్యము. వచ్చిన మనిషి నేను విజయం పొందాలని. విఫలం ఉంది కదా ఎందుకు? ఒకవేళ ఆ గ్రహాలు బలంతో కొడితే అక్కడే విఫలం ఉంటుంది. ఇంక చెప్తారు కదా, ఎవరో చెప్పలేని విషయాలు తెలియచేయడమే విద్య అని. అర్థం ఏంటి? మీరు ఏ విధంగా ఉంటారు, మీ ఆలోచన ఏంటి, మీ బలం ఏంటి, బలహీనత ఏంటి, మీరు ఏం చేస్తే బాగా పడతారు, మీరు జాబ్లో ఉండగలుగుతారా, జాబ్ చేంజ్ చేయాలా, ఏమైనా దాంట్లో అభివృద్ధి ఉంటుందా, నాకు గవర్నమెంట్ సెక్టర్ జాబ్ వస్తుందా, ఏమైనా నేను బిజినెస్ చేసుకోవాలా, వ్యాపారం చేసుకోవచ్చా, ఎలాంటి వ్యాపారం నాకు కలిసి వస్తుంది, ఎప్పుడు నాకు మంచి గ్రోత్ వస్తుంది, ఎప్పుడు నేను సంపాదన చేయగలుగుతాను, ఎప్పుడు నేను ఇల్లు కడతాను, నా పిల్లలు ఏ విధంగా ఉంటారు, నా హెల్త్ ఏ విధంగా ఉంటుంది, పెళ్లి పరంగా ఏ విధంగా నేను మ్యారేజ్ నాకు జరుగుతుంది, లవ్ మ్యారేజ్ చేసుకుంటానా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటానా, వచ్చే నా భాగ్యస్వామి ఎలా ఉంటారో అమ్మాయి కనుక్కోవచ్చు. అదేవిధంగా అబ్బాయి కొనుక్కోవచ్చు, నాకు వచ్చే రాజకుమార్ నాకు ఏ విధంగా ఉంటుంది, తన ఆలోచన ఏ విధంగా ఉంటుంది, తన థాట్స్ ఏ విధంగా ఉంటాయి తెలుసుకోవచ్చు. ఏమైనా ఇన్సిడెంట్స్ ఏమైనా జరుగుతాయా, నాకు అనాహుతం జరిగేది ఏమైనా ఉందా, పోలీస్ కేసు ఏమైనా అవుతుందా, హాస్పిటల్కి వెళ్తానా, టెన్షన్స్ ఉన్నాయా, ఏమైనా మంచి పొజిషన్ వస్తుందా, ఏదైనా ఒక సర్పంచ్ అవుతానా, ఏదైనా ఎంపీటీసీ ఏమైనా గెలుస్తానా, ఎమ్మెల్యే అవుతానా, ఎంపీ అవుతానా, మినిస్టర్ అవుతానా, ఏదైనా మంచి స్థానం ఉందా, లేదు వ్యాపార పరంగా మంచి సీఈఓ అవుతానా, ఏమైనా 10 మంది ఏమైనా భోజనం పెట్టగలుగుతానా, ఏమైనా ప్రాపర్టీ చేయగలుగుతానా, కొంటానా, ఇన్ని రకాల అంశాలు మీ జీవితంలో ప్రతి ఒక్క విభాగం, ఎనీ సెక్టర్ మీరు తెలుసుకోవాలంటే ఈ విద్య ద్వారా తెలుసుకోవచ్చు. ఇది చెప్పినా కదా, గ్రహాలంటే మీ లోపలనే ఉన్నాయండి. ఆ గ్రహాలు బట్టి తెలుసుకోవచ్చు. మీ గ్రహాలు తెలియజేస్తే మీకు ఏది కలిసి వస్తుంది. మీరు ఇక్కడే ఉంటారా, ఇండియాలో చేస్తారా, లేదా మీరు ఫారిన్ వెళ్తారా? ఇప్పుడు లాస్ట్ వీక్ దుబాయ్లో ఉన్న టైంలో ఎంతమంది వచ్చారు, సార్ ఇక్కడ ఉండాలా, వెళ్ళిపోవాలా, మాకు జాబ్లో చాలా ఇబ్బందిగా ఉంది, సరిపోవట్లేదు అంటే వాడు తెలుసుకోవచ్చు. వాళ్ళు అక్కడే ఉండొచ్చా, లేదా ఇండియాకు వాపస్ వచ్చేయాలా, లేదా వేరే ఏమైనా కంట్రీకి ట్రై చేయవచ్చా, లేదా అదే కంట్రీలో బాగా పడతారా, దానికి ఏం చేసుకోవాలి అర్థమవుతుంది కదా. అంటే ఈ గోడ వెనుక ఏముంది మాకు తెలియదు కదండి. ఆ గోడ వెనుక ఏ విధంగా అని చెప్పి గ్రహాలు తెలియజేస్తాయి మీకు. అంటే వాట్ ఈజ్ నెక్స్ట్, నువ్వు ఏం చేస్తే బాగుపడతావు, ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఎలా పైకి రావాలి అని తెలుసుకోవచ్చు. సో ఆ విధంగా ఇవన్నీ బలం లైఫ్ హ్యాపీ ముందుకు వస్తారు. ఇంకొకటి తెలియచేయాలంటే మీరు ఇందాక చెప్పారు కదా దుబాయ్ గురించి, 24th May, 25th, 26th 3 రోజులు అక్కడ ఉంటాను నేను. లాస్ట్ టైం ఏమైందంటే వితౌట్ అపాయింట్మెంట్స్ వచ్చేసారు. ఆల్రెడీ అక్కడ అపాయింట్మెంట్స్ బుక్స్ ఉంటాయి, ఎక్కువ ఆల్రెడీ బుకింగ్ ఉంటుంది కాబట్టి సడన్గా మళ్ళీ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేము. కొంత దూరం నుంచి వస్తారు. ఇంకా దుబాయ్ అంటే వేరే స్టేట్స్ ఉంటారు కదా జనాలు, దూరం నుంచి వస్తారు. మా తెలుగు చాలా మంది ఉన్నారు అక్కడ. లాస్ట్ టైం వాళ్ళకి టైం ఇవ్వలేకపోయాను.
ఫ్లైట్లో నాకు ఫ్లైట్ టైం అయిపోయింది, వెనక రావాలి, మళ్ళీ ఇక్కడ ఉంటుంది కదా అపాయింట్మెంట్స్, మా టైం అంతా ఫిక్సింగ్ ఉంటుంది. మన టైం మన చేతిలో లేదు, అన్ని చోట్ల బుకింగ్ ఉంది, అన్ని బ్రాంచెస్లో బుకింగ్ ఉంది. కాబట్టి నేను ఫ్లైట్ అంతా నాకు బాధ, వాళ్ళు వచ్చారు మన వాళ్ళు, నేను వాళ్ళకి టైం ఇవ్వలేకపోయాను కదా, నేను వచ్చేసాను కదా, పాప వాళ్ళు కూడా తెలియదు కదా అని చెప్పేసి అందుకనే నేను ముందుకు తెలియజేస్తున్నాను. వాళ్ళ ప్రియర్ అపాయింట్మెంట్ తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడా మంచిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి లైఫ్లో హ్యాపీగా వాళ్ళు కూడా మంచిగా ముందుకు రావచ్చు. ఎస్ రజా గారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శ్రీకాంత్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా సిస్టర్ గురించి మేడం. మీ సిస్టర్ గురించా? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/5/69 మేడం. ఓకే, టైం చెప్పండి. ఈవినింగ్ 3:35 మేడం. ఈవినింగ్ ఇయర్ 3:35 మేడం. ఇయర్ 69. 1969. ఎస్, అవునండి అవునండి. 3:15 PM 35. 3:35 PM అండి. 3:35 PM. మీ సిస్టర్ గురించా? అవునండి. మీ పేరేంటి? నా పేరు మోహన్ అండి. మోహన్ గారు, ఇప్పుడు మీ సిస్టర్ గురించి ఇచ్చారు మే 19 కదా, 1969. అవునండి. ఆయన మీరు టైమింగ్ ఇచ్చారు 3:35 PM, అంటే మధ్యాహ్నం టైమింగ్ ఇచ్చారు. అవునండి. పుట్టిన ప్లేసు? గుంటూరు అండి. మీ సిస్టర్ గుంటూరులో జన్మించింది. అవునండి. తను పుట్టిన రోజు వచ్చేసి మండే రోజు. అవునండి. ఆరుద్ర నక్షత్రము, రాశి మిథున, అవునండి. లగ్నం చూసుకుంటే కన్య. లగ్నంలో గురు వక్రీగా ఉన్నాడు, లగ్నంలో కేతు కూడా ఉన్నాడు. లగ్నంలో కేతు అంటే చాలా దైవభక్తి ఎక్కువ పూజలు చేయడము. గురువు అంటే సెల్ఫ్ ఎర్నింగ్ ఉంటుంది, ఓన్గా జాబ్ చేయడము, సంపాదన చేయడము, చాలా హార్డ్ వర్కింగ్ ఉంటుంది, తెలివి ఉంటుంది, నాలెడ్జ్ ఉంది, విజ్డమ్ ఉంది, చాలా మంచి మనసు ఉంది. కానీ 2014 నవంబర్ నుండి స్టిల్ కష్టాలు చాలా జీవితంలో వస్తున్నాయి. మొదటిగా ఒక రకమైన ఆందోళన ఉంది, బాధ, ఎక్కువ డిస్టర్బ్ అవ్వడము, చాలా కన్ఫ్యూజన్స్, ఏడుపు ఎక్కువ వస్తుంది కానీ ఏడలేకపోవడము, హైడింగ్ టీయర్స్ అంటారు, కళ్ళలో నీళ్ళు వచ్చినా దాచేస్తుంది, తను చెప్పదు మనసు మాట, చాలా బాధపడుతుంది. అన్ని మంచి టీచరు, మంచి గురుస్థానం ఉంది, కానీ అన్ని ఆటంకాలు వస్తుంది, డెవలప్మెంట్ ఆగింది, ముందుకు రాలేకపోతా ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే న్యూరాలజికల్ ట్రబుల్ అంటారు, చాలా వీక్నెస్ ఉంది బాడీలో, చాలా బలహీనంగా, చాలా వీక్ అయిపోయింది. దిర్ ఈజ్ నో పీస్ఫుల్ మ్యారీడ్ లైఫ్. పెళ్లి ప్రేమలో హ్యాపీనెస్ లేవు. చిన్నప్పుడు చాలా కష్టపడి పైకి వచ్చింది, ప్రెషర్ ఎక్కువ ఉంది, టెన్షన్, మానసిక ఒత్తిడి, ఇన్ని రకాల కష్టాలు ఎందుకు వచ్చిందంటే లగ్నాది అండ్ దశమాధిపతి బుధుడు వక్రీగా ఉన్నాడు. బుధగ్రహం వక్రీగా ఉంటే వాణి అంటే వయసు బయటికి రాదండి, ఎంత బాధను చెప్పరు, మనం చూసుంటారు కదా, కామ్గా ఉంటారు, ఎంత కష్టాలు ఉన్నా కూడా చెప్పలేకపోవడము, మనసులో బాధపడడం, చాలా ఇబ్బంది, ఎక్కువ టెన్షన్స్, ఆందోళన, బాధ, సాడ్నెస్ అన్నీ వచ్చేస్తుంది. ఇలాంటివి నడుస్తూ ఉంది. నెంబర్ 1. నెంబర్ 2 చూసుకుంటే దివ్యాధిపతి అండ్ జాతకం బట్టి చూసుకుంటే పంచమాధిపతి శని కూడా వీక్ ఉన్నాడు. శని వీక్ అయితే ఏమవుతుంది, శని ఈజ్ ప్లానెట్ ఆఫ్ డిలే అంటారు, అన్ని రకాల డిలే చేయడము, పోస్ట్పోన్ చేయడము, సారు అని బాధలు అంటారు, ఎక్కువ టెన్షన్స్ అంటారు. శని కొన్ని ప్లేసెస్లో మంచి ప్రభావం చూపిస్తాడు, మంచి శని ఈజ్ మనీ అంటారు, మంచి పొజిషన్ ఇస్తాడు. అదే శని బాధ ఇస్తాడు, కానీ ఏమంటే స్థానం బాగాలేకపోతే, ఎందుకంటే మేషరాశి శని గ్రహానికి నీచే స్థానం ఉంది, శని బాగలేదు, అందువల్ల అన్ని డిలే అవుతున్నాయి, పోస్ట్పోన్ అవుతున్నాయి, చాలా చీకటి జీవితం, చాలా ఇబ్బందిగా ఉంది. ఇది ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. దానికి మీరు బ్రేక్ పెట్టాలి. దానికోసము మీరు చేసే తెలుగులో గరుడాపతి ఎమరాల్డ్ ఒక 4 క్యారెట్, దాంతోపాటు మయూరి నీలం అంటారు. మయూరి అనేసరికి అందులో గ్రీన్ మిశ్రిత కలర్ ఉంటుంది, గ్రీన్ అండ్ బ్లూ రెండు కలిసిన కలర్కి మయూరి నీలం అంటారు. అదొక 4 క్యారెట్. ఈ రెండు కలిపి లైఫ్ హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఎస్ రజా గారు, చాలా మంది బిజినెస్లో సక్సెస్ అవ్వాలి, డెవలప్ అవ్వాలి అని చేసేసి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అండ్ బిజినెస్లో జాతక పరంగా మీరు చాలా మందికి వాళ్ళ జాతకాన్ని బట్టి ఇస్తూ ఉంటారు స్టోన్స్. అయితే అందరూ పెట్టుకునే కామన్ స్టోన్ ఏదైనా ఉంటుందా బిజినెస్ పరంగా? కామన్ అని ఉన్నదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ వృత్తి వచ్చేసి యాంకరింగ్, బుధగ్రహం అనేసరికి బుధగ్రహం బాగుందా కాబట్టి మేము మంచిగా మాట్లాడుతున్నారు మీరు. ఇప్పుడు మీకు డబ్బు రావాలి బుధ బలం ఉంటేనే, అంటే బుధగ్రహానికి వాణికారక అంటారు. మీ సంపాదన యాంకరింగ్ ద్వారా, స్పీచెస్ ద్వారా, మీ తెలివి దీంట్లో మీరు చూపిస్తున్నారు కాబట్టి మీ బుధగ్రహం బలం ఉంటే బుధగ్రహం బలం పెంచుకోవాలి. కొంతమందికి శుక్ర బలం ఉండదు, శుక్రగ్రహం బలం ఉంటే లగ్జరీ బ్రాండ్స్, క్లాతింగ్, మంచి బ్యూటీ రంగంలో వెళ్ళడం కానీ, మంచి రెస్టారెంట్ ఓపెన్ చేయడం కానీ, లగ్జరీ ఐటమ్ అమ్మడం కానీ, బట్టల వ్యాపారము, ఇవన్నీ చేసి దాంట్లో సక్సెస్ పొందుతారు. కొంతమందికి శని బలం అనుకోండి, శనిగ్రహం ఉంటే మంచి ఇండస్ట్రీ నడిపించడం కానీ, ఐరన్ బిజినెస్ చేయడం కానీ, మంచి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ ఓపెన్ చేయడము, వాళ్ళకి వాళ్ళ పని వస్తుంది. ఒకవేళ కుజా బలం ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి రియల్ ఎస్టేట్, భూమి వ్యాపారము, లేదా మంచి బిల్డర్గా ఎదగడం కానీ వాళ్ళకి యోగం ఉంటుంది.
కొంతమందికి రవి బలం ఉంటే రాజకీయ నేతగా మంచి ఒక ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఎదగడము, లేకపోతే గవర్నమెంట్ కాంట్రాక్టర్గా మంచి వాళ్ళు కాంట్రాక్ట్ చేయించడము, గవర్నమెంట్ సొమ్ము అంటారు కదా వాళ్ళ ద్వారా డబ్బు సంపాదన చేయడం కానీ ఇలాంటి యోగం ఉంటుంది. అంటే ఒకవేళ గురుబలం అనుకోండి, గురుబలం ఉంటే మంచి ఒక డాక్టర్ రావచ్చు, మంచి ఒక గురువు, మంచి టీచర్గా ముందుకు రావడం కానీ, మంచి ఒక సిఏ చదవకుండా కావచ్చు కానీ. అంటే అర్థం ఏమవుతుంది, ప్రతి ఒక్కరి వేరే వేరేలాగా ఉంటుంది, అందరికీ ఒకటే లాభం చెప్పలేము. ఇండివిజువల్ చూడాలి. ఇండివిజువల్ ఎందుకంటే ఇప్పుడు డబ్బిచ్చే గ్రహం శుక్రగ్రహం అంటారు, శుక్రగ్రహానికి లక్ష్మీకారక, లక్ష్మిచ్చే గ్రహము అంటారు. కానీ అందరూ శుక్రబలం ఉండాలి కదా. గురు బలం అనేసరికి ధనుకారక డబ్బిచ్చే గ్రహం అంటారు, గురుబలం ఉండాలి కదా. అందుకనే ప్రతి ఒక్కరి ఇండివిజువల్గా చూసుకోవాలి. బుధగ్రహం బలం అనేసరికి యాంకరింగ్ కానీ, మీడియా ద్వారా కానీ, మంచి స్పీచెస్ కానీ, మంచి రైటర్ కానీ, మంచి మ్యాథమెటిక్స్ ముందుకు రావడం అన్నీ ఉంటాయి. వాళ్ళు కూడా సంపాదన ఉంటుంది. శని బలం అంటే మంచి పెద్ద పెద్ద ఫ్యాక్టరీ ఓపెన్ చేయడం, మంచి ఐరన్ బిజినెస్ చేయడము, వాళ్ళకి దాంట్లో సంపాదన ఉంటుంది. కుజబలం ఉంటే మంచి భూమి వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, మంచి బిల్డరు, దాంట్లో ముందుకు రావడము, వాళ్ళకి దాని ద్వారా డబ్బు వస్తుంది. గురుబలం అంటే మంచి టీచర్, ట్యుటోరియల్, స్కూల్ నడిపించడము అవన్నీ ఉంటుంది, వాళ్ళకి దాని ద్వారా డబ్బు వస్తుంది. సో అదేవిధంగా శుక్రగ్రహం అంటే మంచి లగ్జరీ బ్రాండ్స్, మంచి బట్టలు ఇలాంటి. అంటే అర్థం ఏమవుతుంది, ప్రతి ఒక్కరికి వేరే వేరేలా ఉంటుంది. అంటే అందరూ ఒకటి రత్నం పెట్టుకోలేరు. రత్నాలు ఎందుకు పెట్టుకుంటున్నాము, మన జీవితం సక్సెస్ పొందాలి, విజయం పొందాలి, ముందుకు రావాలని చెప్పి పెట్టుకుంటాము, ఏదో షో కోసం కాదు. కర్మకాలి ఇప్పుడు ఏమి ఎలా అయిందంటే కరోనా తర్వాత బ్యాడ్ లాగ్ అనుకోండి, గుడ్ లాగ్ అనుకోండి, నాకు తెలియదు. కానీ ఎంత సోషల్ మీడియా పెరిగిందో మంచిది, అదేవిధంగా రివర్స్ కూడా అయిపోయింది. ఇవాళ ఆ రోజుల్లో మీరు ఓపెన్ చేయండి యూట్యూబ్లో, వందలాది మంది ఇలా చేసుకోండి, పెట్టుకోండి, ఈరోజు ఇలా అలా అని చెప్పేస్తున్నారు. లిటిల్ బిట్ నాలెడ్జ్ వల్ల కూడా కూర్చున్నారు. ఎందుకంటే ఇండిపెండెంట్ కదా, ఎవరు చెప్పలేము, మనసుకు వచ్చిందని చెప్పేస్తున్నారు. అలా కాకుండా ప్రేక్షకులు చూడండి, నేను ఒకరికి విమర్శించడం లేదు. ఇప్పుడు సోషల్ మీడియా ఎంత మంచిగా మీకు సహకరిస్తుంది, ఎంత మంచిగా డెవలప్ అయిందో దాని తగ్గట్టుగా అంత నష్టం కూడా చెప్తా ఉంది. నష్టాలు ఎందుకంటే ఇలాంటి లిటిల్ బిట్లో వచ్చేసి డూప్లికేట్ రత్నాలు అమ్మడం కానీ, అందరూ డూప్లికేట్ రత్నాలు చెప్పేస్తున్నారు, డూప్లికేట్ సర్టిఫికేట్ చేస్తున్నారు, అవన్నీ జరుగుతున్నాయి. అలా కాకుండా క్వాలిఫైడ్ దగ్గరికి వెళితే మీ జీవితంలో కష్టాలు ఎందుకు వస్తుంది నేను చెప్పినా కదా, బ్లూ ప్రింట్ అండి ఇది. గ్రహాలు అనేసరికి మీ జాతకం అనేసరికి మీ బ్లూ ప్రింట్, మీరు ఏ విధంగా ఉంటారు, ఎలా ఉంటారు, ఏ విధంగా సంపాదన వస్తుంది, ఏం చేస్తే బాగా పడతారు, ఎలా ముందుకు రాగలుగుతారు, ఎప్పుడు మీకు మంచి ఉన్నత స్థానం రాగలుగుతుంది, ఎలాంటి కష్టాలు మీ బయటికి రావచ్చు. ఇంకోటి తెలియచేయాలంటే కష్టాలకు ఎవరు ఆపలేరండి. వర్షం ఏమైనా ఆపగలుగుతారా? ఎవరు శక్తి వర్షం ఆపేదానికి? వర్షం ఎవరు ఆపలేము. కానీ వర్షం వస్తున్నానా, నువ్వు బయటికి వెళ్తున్నావు కదా, గుడుగు పెట్టుకొని చెప్పొచ్చు. అంటే అస్ట్రాలజీలకి గుడుగా అమ్రేలాగా పనిచేస్తుంది. ఎండ ఎవరైనా ఆపగలుగుతారా? వేడికి ఎవరు ఆపలేరు. కానీ ఈ వేడి ఉంది కదా, ఏసీ పెట్టుకోండి, లేకపోతే కూలర్ పెట్టుకోండి, ఫ్యాన్ పెట్టుకోండి, తగ్గట్టుగా తెలియచేయవచ్చు. అంటే ఈ విద్య ఎందుకు వాడుతున్నామంటే మన జీవితంలో ఉండే కష్టాలు, వచ్చే అనాహుతుల నుంచి సేఫ్ కోసము. ఇలాంటి ఇప్పుడు ఒక గుంత ఉందండి, ఆ గుంతలో మేము వెళ్ళేసి అక్కడ దుమ్కేస్తే మా కాలు ఇరిగిపోతాయి, చేతులు ఇరిగిపోతాయి. వద్దు అక్కడ వెళ్ళకండి, అక్కడ గుంత ఉంది, మీరు పడితే కింద మీ కాలు ఇరిగిపోతుంది చెప్పొచ్చు కదా. చెప్తే అర్థమవుతుంది. ఇలా నువ్వు చేస్తున్న పార్ట్నర్షిప్ వ్యాపారం చేయాలి. వ్యాపారంలో పార్ట్నర్షిప్ కలిసి వస్తలే, ఫస్ట్ తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా చేసుకుంటారు. ముందు ఫస్ట్గా చాలా ప్రేమ, పార్ట్నర్ అంటే ప్రాణం అంటారు. కొన్ని రోజుల తర్వాత గొడవలు పెట్టుకొని కోర్టు కేసు, పోలీస్ కేసు, అబ్బా ఎన్ని గొడవలు ఉంటాయి. అంటే పార్ట్నర్షిప్లో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు కదా, ఒకరికోసం పుట్టారనుకోవాలి, అలా ఉంటారు. చాలా తీహిగా, చాలా మంచిగా, మంచి దోస్త్ మేరా దోస్త్ అంటారు కదా, అలా ఉంటారు. కొంచెం నష్టం జరిగింది అనుకోండి, అక్కడ మళ్ళీ వేదాలు, పోలీస్ కేసెస్, టెన్షన్స్, మళ్ళీ గొడవలు. అంటే ఫస్ట్ తెలుసుకోవచ్చు కదా, ఇలాంటి మీరు పార్ట్నర్షిప్ చేస్తున్నారు కదా, ఇది మీకు కలిసి వస్తుందా లేదా తెలుసుకోవచ్చు. సో ఆ విధంగా ఈ విద్య అనేసరికి మీకు మార్గం చూపిస్తుంది. ఇప్పుడు ఇంకొకటి అండి, మేము ఇంట్లో కూర్చున్నాము, ఎక్కడైనా పోవాలి, పార్టీకి ఏదో ఒక ఫంక్షన్కి పోవాలి, వెళ్ళే ముందు గూగుల్ పెడతాము, గూగుల్ మ్యాప్, ఏ రూట్లో వెళ్ళాలి, ఎన్ని కిలోమీటర్ అవుతుంది అని చెప్పి గూగుల్ మ్యాప్ చూపిస్తుంది కదా. ఇలాంటి రూట్లో వెళ్ళండి, ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ, ఇక్కడ తక్కువ, ఈ టైంలో ఇక్కడ మీరు రీచ్ అవ్వచ్చు అని చెప్పి డెస్టినేషన్కి. అంటే చిన్న జర్నీకి వీఆర్ యూజింగ్ గూగుల్ మ్యాప్. కానీ మన జీవితం ప్రయాణం ఏం చేస్తున్నాము? సో ఇక్కడ ఈ విద్య చెప్తుంది మీ ప్రయాణం ఏ విధంగా ఉండిపోతుంది, ఏం చేస్తే బాగా పడతారు, ఎలా ముందుకు రాగలుగుతారు, అన్ని రకాలు తెలుసుకొని లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. ఎస్, కాల్ తీసుకుందాం. ఖాదర్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం? నమస్కారం మేడం. నమస్కారం అండి.
నమస్కారం ఖాదర్ గారు, నమస్కార్. సార్ మా మిస్టర్ 12 జూలై 1972. జూలైయా? 12 జూలై 1972 మధ్యాహ్నం 12 గంటలకి. అవును సార్. పుట్టినరోజు బుధవారం అండి. Yes, నక్షత్రం పుష్యమి, రాశి కర్కాటక, లగ్నం కన్య. ఫ్రమ్ లాస్ట్ 1.5 నుంచి చాలా వర్స్ట్ సిచ్యువేషన్ అండి. చాలా బాధగా అన్నీ డిలే అవుతున్నాయి, చాలా ఇబ్బందిగా ఉంది, ఆందోళన ఉంది, బాధగా డిస్టర్బ్ అవ్వడము, చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి, కన్ఫ్యూజన్స్, ఆరోగ్యపరంగా చాలా సమస్యగా ఉంది. జాయింట్స్ పెయిన్ ఎక్కువ ఉంటాయి, మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, లేవన్నీ థింక్ చేసి బాధపడము, తనే ఆలోచన చేయడము, తనే దానికి తలుచుకోవడం, తనే బాధపడడం, ఇలానే ఎక్కువ నడుస్తూ ఉంది. దాంతోపాటు జాయింట్స్ పెయిన్ ఎక్కువ, మోకాలు పెయిన్ ఉంటాయి కదా ఎక్కువ నడుస్తున్నాయి. న్యూరాలజికల్ ట్రబుల్ చాలా వీక్నెస్ ఉంది, డెవలప్మెంట్ ఆగిపోయింది. అదేవిధంగా ఈ కష్టాలు ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువ చూపిస్తుంది, ఎందుకంటే అష్టమశని నడుస్తూ ఉంది, చాలా సమస్యగా జాగ్రత్త చూపిస్తుంది. నెంబర్ 2 వచ్చేసి బుధ బలం తగ్గిపోయింది, శుక్రుడు బలం తగ్గింది. శుక్ర బలం తగ్గిపోతే కోరికలు తగ్గిపోతాయి. ఎందుకు బతకడము, ఎందుకు ఈ జీవితము, అవసరమా, వెళ్ళిపోతామా, ఎందుకులే, ఇలాంటి మైండ్కి థాట్స్ వస్తాయి. అంటే కోరిక లేకపోతే, ఇష్టం లేకపోతే మనిషి చాలా బాధ, ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ శుక్రబలం తగ్గిపోతే. అదేవిధంగా బుధ బలం తగ్గిపోతే బుద్ధి సరిగా పనిచేయదు. సో అందుకే మీ మిస్సెస్ కోసం చేయాల్సిన తెలుగులో గరుడా పచ్చ 4 క్యారెట్, దాంతోపాటు శ్వేత పుష్యరాగం వైట్ సఫైర్ 4 క్యారెట్ 2 కలిపి హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ రజా గారు. మీరు కూడా రజా గారిని కలిసి మీ సమస్యల్ని పరిష్కరించుకోవాలి అని అనుకుంటే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ముంబై, దుబాయ్, ఢిల్లీ బ్రాంచెస్ని సంప్రదించండి. అండ్ బెంగళూరు బ్రాంచ్లో డాక్టర్ రోషన్ గారు మీకు అందుబాటులో ఉంటారు. అండ్ అంతేకాకుండా 24th మే, 25th మే, 26th మేలో దుబాయ్ బ్రాంచ్లో రజా గారు అవైలబుల్గా ఉంటారు. ముందుగానే అపాయింట్మెంట్ తీసుకొని రజా గారిని కలిసి మీ సమస్యల్ని పరిష్కరించుకోండి. మిగతా టైంలో హైదరాబాద్ బ్రాంచ్లో అవైలబుల్గా ఉంటారు. ఇది ఇవాల్టి కార్యక్రమం. నమస్కారం.